రెండు విషయాలు చూస్తున్నాం. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడతావా, లేకపోతే సైతాను మార్గము శాల మార్గం గుండా వెళ్తావా? యుగ యుగాలు దేవునితో ఉంటావా, లేకపోతే అపవాది తెచ్చిన నరక శిక్షని నువ్వు ఆహ్వానించి ఇక్కడ అక్కడ కూడా అదే పరిస్థితి నువ్వు చేయవలసి వస్తుంది. లాజరు ఎంచక్క అబ్రహాముతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అబ్రహాముతో కలిసి కూర్చున్నాడు, పరిశుద్ధులతో కూర్చున్నాడు. పెండ్లి కుమార్తె వలె తాను సౌందర్యాన్ని అనుగ్రహించుకున్నాడు. ఒక వధువు ఏ రకంగా సిద్ధపడుతుందో వరుడు కోసము అలా సిద్ధపడాలని దేవుడు చూస్తున్నాడు. సంసోన్ అయితే అభిషేకిస్తుడే. తాను ఒక గురి కనుకు ఆ సంసోను ప్రత్యక్షించబడ్డాడు. ప్రేమలో పడ్డాడు, నిండా మునిగిపోయాడు, వ్యభిచారం చేశాడు, శరీరానికి కనెక్ట్ అయిపోయాడు, వ్యభిచారం చేసి. చూడండి, సారాయి తాగేవాళ్ళు ఫస్ట్ బీర్ నుంచి మొదలు పెడతారు. అలా 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 క్రమేణంగా దొంగతనానికి, నాశనానికి, హత్యకి వచ్చినట్టు వారు నాశన మార్గం గుండా వెళ్ళిపోతారు. భూమిని శూన్యంలో తేలాడి చేసిన దేవుడు శిక్ష అనుభవించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, యేసు మృత్యుంజుడై లేచాడు. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడికి లోబడి జీవిస్తున్నామా? దేవుడికి వ్యతిరేకంగా మన కాలుకు ఎదురు తిరుగుతున్నారా? పాపాన్ని అసహించుకోనిలాగా నీతికి దాసులవుతున్నారా? యేసుని సేవిస్తూ దేవునికి దగ్గరగా నడిస్తే పెండ్లి కుమార్తె వలె వధువులా మీరు జీవిస్తారు, దేవుని ప్రేమను చూస్తారు. ఇక్కడ చూడండి, దుఃఖ దినములన్నీ సమాప్తమైనవి అంట. కొంచెం దుఃఖం, బాధ, కష్టం అన్నీ ఉంటాయి. వారి కన్నులు ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తాను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను వేడిపైనను వేదనైనను ఇక ఉండదు. వేదన ఉండదు, దుఃఖము ఉండదు. ప్రతి బాష్ప బిందు వారు ఆయన ప్రజల యందురు, ఆయనతో కాపురం ఉంటారు.